ఒకప్పుడు దేవతలు మౌనంగా చూశారు. నాగలోకం మంటల్లో కాలిపోయింది. విష్ణుమూర్తికి వాహనుడైన గరుడు ఎందుకు నాగలోకాన్ని దహించాడు? ఇది కేవలం ఒక పక్షిరాజు కృత్యమా, లేదా ఇది తల్లిమీద ప్రేమతో ఆరంభమైన యుద్ధమా? మహర్షి కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తెలు అయిన తన భార్యలు వినత మరియు కద్రులకు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో సంతానం కోరాడు. కద్రు తన భర్తను ఒక అనేకమైన బలమైన నాగస్వరూప సంతానాన్ని ఇవ్వమని కోరింది. ఆమె కోరికల ప్రకారం వేలాది సర్పాలుగా జన్మించే గుడ్లు లభిస్తాయని అనుగ్రహించాడు. కద్రు కొద్ది కాలంలోనే 1000 గుడ్లు పెట్టింది. వాటిలోంచి శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగులు జన్మించారు. వినత మాత్రం తన సంతానం గొప్ప తేజస్సుతో మహిమాన్వితంగా ఉండాలని, అన్యుల కన్నా శ్రేష్టంగా ఉండాలని కోరింది. దానికి కశ్యపుడు, నీ కోరిక నెరవేరుతుంది, కానీ కేవలం 2 గుడ్లను మాత్రమే పొందుతావని, వాటి తేజస్సు అతి శ్రేష్టంగా ఉంటుందని చెబుతాడు. అలా వినత 2 గుడ్లను పెడుతుంది. అయితే వినత అత్యుత్సాహంతో తొందరగా ఒక గుడ్డును కొట్టింది. ఆ గుడ్డు పూర్తిగా సిద్ధంగా లేకపోవటం వలన ఒక అర్ధవికలాంగ పురుషుడు బయటకు వచ్చాడు. అతడే అరుణుడు. అరుణుడు కృంగిపోయిన తల్లిని చూచి, తల్లి, నీవు తొందరగా నా గుడ్డును తీసి నా జీవాన్ని అర్ధాంతరంగా తీసేశావు. కానీ నన్ను శపించవద్దు. నేను పుణ్యాత్ముడిని అవుతాను. నా సేవను సూర్యుడు కోరతాడని ప్రార్థించాడు. అలా అరుణుడు సూర్యునికి రథసారథిగా నియమితుడయ్యాడు. 2వ గుడ్డు పూర్తి పరివర్తనం అయ్యి తేజోవంతమై శరీరమంతా బంగారంలా మెరిసిపోతూ అగ్నిలా అపారమైన శక్తితో గర్వం లేని ధర్మం కలిగిన గరుడు పుట్టాడు. అలా వినత దేవతల తల్లిగా, కద్రు నాగజాతి తల్లిగా పేరొందారు. ఒకరోజు వినతకు కద్రుకి ఉచ్చైశ్రవస్ అశ్వం తోక తెల్లగా ఉందా లేక నల్లగా ఉందా అని వివాదం మొదలైంది. ఉచ్చైశ్రవస్ అనే 7 గాళ్ల గుర్రం దేవతలు అసురులు చేసిన క్షీరసాగర మదనంలో అనేక దివ్య వస్తువులు బయటికి వచ్చాయి. వాటిలో ఒకటి ఉచ్చైశ్రవస్ అనే 7 గాళ్ల అశ్వం. శ్వేతవర్ణంతో మెరిసిపోతూ సముద్రపు నీలి తెరపై తెల్లటి మెరుపులా కనిపించింది. ఇది స్వర్గీయ లోకానికి చెందిన గుర్రంగా పరిగణించబడింది. కద్రు, ఈ గుర్రంతో ఒక నల్లగా ఉంటుంది అని అంది. వినత, కాదు, ఇది పూర్తిగా తెల్లగా ఉంటుందని వాదనకు దిగారు. కద్రు మాయ చేసి తన పిల్లలైన నాగులను ఆ గుండ్రాంగాల మీద ఉరపించి తెల్ల గుర్రాన్ని నల్లగా మలిచింది. దీనివల్ల వినత పందెంలో ఓడిపోయింది. కద్రు ఆమెను దాసిగా మార్చుకుంది. వినత తలవంచి దాసిగా ఉండేది. ఆమె చిన్న కుమారుడైన గరుడు తల్లిపైన అమితమైన ప్రేమతో ఈ బానిసత్వాన్ని ముగించాలనుకున్నాడు. అప్పుడు గరుడు నాగలోకాన్ని చేరి తన తల్లి బానిసత్వం నుండి విముక్తి పొందాలని, దానికోసం తాను ఏమి చెయ్యాలని నాగులను కద్రును అడిగాడు. అప్పుడు నాగులు కుట్రతో గరుడుని ఒక అసాధ్యమైన పని చెయ్యాలని కోరారు. దేవతల దగ్గర ఉండే అమృతాన్ని తీసుకొస్తేనే తన తల్లిని విడిచిపెడతామని చెప్పారు. గరుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ స్వర్గానికి దూసుకెళ్లాడు. స్వర్గద్వారాన్ని యక్షులు, దేవతలు, ఇంద్రుడు సేన కాపాడుతున్నాయి. గరుడు శతవిధాలా వారిని సమర్థంగా ఎదిరించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుడునిపై దాడి చేసినా అది అతని రెక్కను కూడా కదిలించలేకపోయింది. ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి, గరుడు మామూలు దేవతాశక్తి కాదు, అతడు అమోఘ శక్తుల తోడు గలవాడని అమృతాన్ని ఇచ్చాడు. గరుడు అమృతాన్ని సంపాదించి తిరిగి ప్రయాణించసాగాడు. కానీ ఆ సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై గరుడుని అమృతం పైన అతనికి ఆశ ఉందా అని పరీక్షించగా, దానికి గరుడు తన తల్లి విముక్తి కోసమే అమృతాన్ని తీసుకెళ్తున్నట్టు, తనకు అమృతం మీద ఎటువంటి ఆశ లేదని చెప్పాడు. విష్ణువు గరుడుడి ధర్మంపై ఉన్న నిబద్ధతకి ప్రీతిపాత్రుడై గరుడుని తన వాహనంగా వరమిచ్చాడు. అయితే నాగులకి గుణపాఠం చెప్పాలని అమృతాన్ని నాగులకి ఇవ్వబోయే సమయానికి గరుడు ప్రణాళిక వేశాడు. గరుడు అమృతాన్ని నాగుల వద్దకు తీసుకెళ్లాడు. నాగులు అమృతాన్ని లేపేందుకు ప్రయత్నించగా ఇంద్రుడు వచ్చి దానిని తిరిగి తీసుకెళ్లాడు. నాగులు విసుగ్గా మళ్లీ వినతను బానిసగా ఉంచాలనుకున్నారు. అప్పుడు గరుడుని లోపల తల్లి మీద ప్రేమతో కూడిన రౌద్రరూపం వెలిసింది. అతడు గర్వంగా నాగలోకం వైపు దూకాడు. అతని రెక్కల తాకిడితో నాగలోకం తలకిందులయ్యింది. గరుడు నాగులను ఒక్కొక్కరుగా నాశనం చేయడం ప్రారంభించాడు. తక్షకుడనే నాగరాజు గరుడుని ఓదార్చడానికి వచ్చి గరుడితో ఒప్పందం చేశాడు. ప్రతిరోజు ఒక నాగుని కర్పిస్తామని, మిగిలిన జాతిని విడిచిపెట్టమని ప్రార్థించాడు. ఈ ఒప్పందంతో గరుడు నాగలోకం నుంచి వెళ్లిపోయాడు. కానీ అప్పటి నుండి నాగులు గరుడి భయంతో గడిపేవారు. అందుకే నాగులు ఎప్పటికీ తెగిన జిహ్వలతో భూమిని లేనివారిగా మానవాళిపై క్రూరతతో ఉంటారు. కాలక్రమంలో గరుడు విష్ణువుని పక్కన నిలబడ్డాడు. కాని
కొన్ని సందర్భాల్లో నాగులను రక్షించే బాధ్యత అతనికే దక్కింది. ఒకప్పుడు అష్టనాగులు శివుని కోపానికి గురై ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో గరుడుడే వారిని రక్షించాడు. ఈ విధంగా గరుడుడి కోపం నాగలోకానికి శాపంగా మారినా అతడి హృదయానికి మాత్రం ధర్మమే ప్రథమం. ఈ మహాప్రయాణం వల్ల గరుడు తల్లిని శాప విముక్తురాలిని చేశాడు. ఆయనకు విష్ణుమూర్తి వరముగా అజరామరత్వం, శరీర శోధన లేని పవిత్రత మరియు శ్రీహరి వాహనమైన గొప్ప గౌరవం పొందాడు. ఓం నమో నారాయణాయ.